ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని అమెరికాలోని సుప్రీంకోర్టే తప్పుపట్టింది, చెక్ పెట్టింది. అయితే ఇప్పటిదాకా అడ్డగోలుగా వివిధ దేశాల మీద సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ టారిఫ్లు దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు ట్రంప్ విధించాడు. అయితే లేటెస్ట్గా ఇండియా యుఎస్కి ఒక డీల్ ఫ్రేమ్వర్క్ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ అమెరికా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి తెలుసుకునేందుకు మనతో ఉన్నారు సురేష్ కొచ్చటిల్ గారు, జియో పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం సురేష్ గారు. నమస్కారం. సురేష్ గారు, ఇప్పుడు అడ్డగోలుగా ఇప్పటిదాకా వివిధ దేశాల మీద విధిస్తూ పోయాడు, మన మీద కూడా చేశాడు. అయితే లేటెస్ట్ గా యుఎస్ ఇండియా ఫ్రేమ్వర్క్ లో కొంత ఊరట కూడా మనకి లభించింది. అయితే ఇప్పటిదాకా విధించిన 16 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆయన విధించాడు. ఆ అధికారం ఆయనకి లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే కాంగ్రెస్ లో నిర్ణయం తీసుకోవాలి, మీరు కేవలం కంట్రోల్ చేయడానికి మాత్రమే మీరు పరిమితం, మీకు ఆ అధికారాలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. ఎట్లా ఉండబోతోంది? ట్రంప్ కి తెలుసు ఇట్లాంటి జడ్జిమెంట్ వస్తుందని. ఎందుకంటే లేనిపోయిన అధికారం ఆయన స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు తెలుసు. మీరు చెప్పింది ఎమర్జెన్సీ ఇదని చూడండి, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్, ఐఈపిఏ. దీంట్లో చాలా క్లియర్గా ఏం చెప్పారంటే మీకు ఇన్వెస్టిగేట్ చేయడానికి, మీకు ప్రాసిక్యూట్ చేయడానికి, మీకు రెగ్యులేట్ చేయడానికి, మీకు మిగతా దానికి అన్ని చేయొచ్చు మీరు. అంటే ఒక ఇరాన్ లాంటి ఒక దేశం మీ మీద ఏదో చేయబోతున్నారని మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఈ పవర్స్ని యూజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఎమర్జెన్సీ పవర్స్, రెగ్యులర్ పవర్ కాదు. ఓకే. యుక్రెయిన్ రష్యా మీద శాంక్షన్స్ పెట్టారు. టారిఫ్లు పెట్టలేదు, రష్యా మీద శాంక్షన్స్ పెట్టారు. ఓకే ఓకే. దాట్ ఈస్ అలౌడ్ టు డూ శాంక్షన్స్. కానీ మీరు టారిఫ్ పెట్టలేదు. టారిఫ్ అనేది ఒక ట్యాక్స్. ఆ ట్యాక్స్ అధికారం యుఎస్ కాంగ్రెస్ కొద్ది, ప్రెసిడెంట్ ట్రంప్ కాదు. మన దగ్గర రేపు మోదీ గారు బడ్జెట్ లేకుండానే నేను 14% ట్యాక్స్ పెట్టబోతున్నాను దీని మీద అని చెప్తే ఎట్లా అవుతుంది? కాదు. మన దగ్గర జిఎస్టీకి వెళ్ళిపోతుంది, అది జిఎస్టీ కౌన్సిల్ చూసుకుంటారు. కానీ ఆయన నేనే చేయబోతున్నా అని చెప్పి ఒక ప్రొక్లమేషన్ చేయలేరు. ట్రంప్ చేసిన ఈ పని అన్నమాట. ఆయన నాకు నచ్చింది ఇదే నేను చేస్తాను, మీరు ఏమైనా చేసుకోండి. ఇది ప్రాబ్లం అన్నమాట. అంటే అన్ని దేశాలతోటి కూడా అట్లాగే చేశాడు కదా. ఇప్పుడు యూరోప్ ని కూడా బెదిరించాడు, ప్లస్ చైనాని కూడా బెదిరించాడు. మన దగ్గర కూడా మీరు రష్యా నుంచి తీసుకుంటే మీ మీద విధిస్తాను బెదిరించాడు. ఇప్పుడు మళ్ళీ తగ్గాడు. ఏంది ఎట్లా ఉంటుంది? దీనికి ఎట్లా డిఫైన్ చేయాలి దీన్ని? ఆయనకి ఏంటంటే ఆయనకి పెద్ద ఈగో ఉంది ట్రంప్కి. ఇంకోటి అంటే ఆయన తోడున్న మనుషులకి ఎకనామిక్స్ గురించి ఎక్కువ తెలియదు. ఇదంతా రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఆయన ఫ్రెండ్స్ గాల్ఫ్ ఆడుతున్న వాళ్ళు, మిగతా రియల్ ఎస్టేట్ ఆయన తోడు ఉన్న వాళ్ళు, వాళ్ళని పెట్టుకున్నారు క్యాబినెట్. వాళ్ళ ట్రెజరీ సెక్రటరీ కానివ్వండి, కామర్స్ సెక్రటరీ కానివ్వండి, వీళ్ళందరూ. సో వీళ్ళకి దాని గురించి ఎక్కువ పట్టలేదు. చెప్తే ఎవరైనా కోపం వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ట్రంప్ కూడా ఈ నిర్ణయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని గంట తర్వాత తెలిసిందంట. లోకమంతా తిరిగి వచ్చింది న్యూస్. ప్లస్ అందులో 2 జడ్జిలను నియమించింది. సో ఈయనకు తెలియదంట. ఆలోచించేటప్పుడు యుఎస్ ప్రెసిడెంట్, ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్, ఒక మీటింగ్ లో కూర్చున్న గవర్నర్స్ మీటింగ్ నడిపించాడు. వాళ్ళ ఫ్రెండ్లీ ఉన్న గవర్నర్స్ అందరిని పిలిపించారు యుఎస్ నుంచి, చాలా స్టేట్స్ నుంచి. అక్కడ వెళ్ళి చెప్పడానికి భయపడుతున్నారు వాళ్ళ ఆఫీస్ స్టాఫ్. లాస్ట్లో ఎవరికో కొంచెం దమ్ము వచ్చింది, వాడు వెళ్ళి చిన్న పేపర్లు రాసి చూపించారు సుప్రీంకోర్టు. ఇమ్మీడియట్ మీటింగ్ క్యాన్సిల్ చేసి నేను మిగతా అందరితో మాట్లాడాలి, నాకు ప్రెస్తో మాట్లాడాలి, అరేంజ్ చేయడం గంట తర్వాత అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చాను. సో ప్రెసిడెంట్ ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే పవన్ గారు, ఆయనకి ఎవరు ఆయనకి ఏం చెప్పకూడదు. ఆయన ఏం చేయాల్సి ఆయన చేస్తాడు అంతే. చట్టాలు పాటించరు. మీకు ఇంకేమైనా రూల్స్ అండ్ ఇంటర్నేషనల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అది కూడా పాటించారు. ఆయన అదే నేనేది నేను చేస్తాను, మీరు ఏమని చేసుకోండి, మీరు ఏం చేయలేదు. ఇది ఆయన ఒక లుక్ మాట. ఈ ప్రాబ్లంతో, ఈ అవుట్లుక్తోనే ఆయనకు చాలా మటుకు ఇష్యూస్ వస్తుంది. ఇప్పుడు మీరు రష్యా పైన శాంక్షన్ పెట్టారు. మన మీద ఎందుకు శాంక్షన్ పెట్టారు? మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం, 20% ఎక్స్ట్రా పెట్టారు మన మీద. మనకన్నా ఎక్కువ ఆయిల్ చైనా కొంటారు, వాళ్ళ మీద పెట్టలేదు. భయపడతారు చైనాని. భయపడటం కాదు, చైనా వాళ్ళ సప్లై చైన్ బంద్ చేసేస్తారు.
అంటే వాళ్ళకి కావాల్సిన కాంపోనెంట్స్ వాళ్ళ దగ్గర కార్ నుంచి మొబైల్ ఫోన్ నుంచి మిగతా అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న కాంపోనెంట్స్ చాలా మటుకు చైనా నుంచి వస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి. కోవిడ్ టైం లాగానే రాత్రికి రాత్రి బంద్ చేసి పడేస్తాడు జీ జిన్పింగ్. ఏం చేస్తాడు ట్రంప్? కొత్త ఫ్యాక్టరీలు పెట్టలేరు, దానికి టైం పడుతుంది. మిగతా ఎవరైనా తయారు చేస్తారంటే క్వాలిటీ డౌట్ఫుల్, అక్కడ ఉన్న వాళ్ళ కస్టమర్స్ తీసుకోరు. ట్రంప్ కాదు కదా డిసైడ్ చేసేది, మీరు అక్కడి నుంచి కొనుక్కోండి ఇక్కడి నుంచి, వాళ్ళు కస్టమర్ డిసైడ్ చేస్తారు. ఫోర్డ్ కార్ కంపెనీ ఉందో, లేకుంటే ఇంకేమైనా కార్ కంపెనీ ఉందో, లేకుంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యాపిల్ యూనిట్ ఉందో, వాళ్ళు డిసైడ్ చేస్తారు మాకు ఎక్కడి నుంచి ఏ కాంపౌండ్ తెచ్చుకోవాలని. ఈయనేమో నేను అలో చేయను, చైనా నుంచి అలో చేయను, రష్యా నుంచి అలో చేయను, అట్లా చైనానే మెయిన్ ప్రాబ్లం చైనాతో. సో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు న్యాచురల్లీ కొంతమంది కోర్టుకి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు కోర్టుకి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను పవన్ గారు. ఇక్కడ నుంచి ఒక టీషర్ట్ తయారు చేశారు మన తిరుపూరు, మనకు రేట్ పెట్టుకుందాం దానికి ఒక $10 టీషర్ట్ తయారు చేశారు. నాకు తెలియదు అంత ఉంటుందా, దాంట్లో తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుంది, దానికి జస్ట్ టేకింగ్ ఫిగర్ ఉదాహరణ కోసం. $10 టీషర్ట్ మీద ఈయన 50% డ్యూటీ పెట్టింది, టారిఫ్ పెట్టింది. అప్పుడు ఎంత అయింది? $15 అయింది. అక్కడికి $15 అక్కడికి వెళ్ళే టైంకి ఇంకొక $1 యాడ్ చేసుకోండి, షిప్పింగ్ కాస్ట్ అంతా కలిపి. అక్కడ అయిన తర్వాత అక్కడ ఉన్న హోల్సేలర్ ఎవరు ఆర్డర్ చేశాడు వాడు ఒక $2 తీసుకుంటాడు. అప్పుడు ఎంత అయింది? 18. రీటైలర్ వాల్మార్ట్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు, ఇక్కడ చిన్న చిన్న షాప్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఇంకో $2 లేట్ చేసి $20 ఈ ప్రోడక్ట్ ఇండియా నుంచి బయలుదేరినప్పుడు $10, యూఎస్కి వెళ్ళి ఆ కస్టమర్కి అమ్మేటప్పుడు $20 అయిపోయింది. దీంట్లో ఇండియా నుంచి పంపించిన కంపెనీ ఎవరైనా ఉండొచ్చు, తిరుపూర్ నుంచో, లుధియానా నుంచో, ఎక్కడి నుంచో, మన కీటెక్స్ సూరత్ కావచ్చు, భయపడాలి కాదు, వాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదు, టారిఫ్ వాళ్ళు కట్టట్లేదు, వాళ్ళు పంపిస్తున్నారు. ఇక్కడ టారిఫ్ కట్టాల్సింది ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళు టారిఫ్ కడుతున్నారు. ఎవరు? యుఎస్ కంపెనీ, యుఎస్ లో ఇంపోర్ట్ చేసుకున్నవాడు, వాళ్ళు కడుతున్నారు. దాని తర్వాత హోల్సేల్ తీసుకున్న వాడు కూడా కడుతున్నారు. ఫైనలీ కస్టమర్కి ఛార్జ్ చేసేటప్పుడు $20 ఛార్జ్ చేస్తున్నారు, కస్టమర్ కడుతున్నాడు ఫైనల్ అమౌంట్. $10 ఉన్న టీషర్ట్కి $10 ఎవరు కడుతున్నారు? కస్టమర్ కడుతున్నారు. న్యాచురల్లీ కస్టమర్ అడుగుతారు కదా, ఎందుకు మా మీద ఎందుకు ఇంత భారం వేస్తున్నారు మీరు? ఓకే, అట్లనే చిన్న చిన్న ఉద్యోగాలు చాలా ఉన్నాయి, చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అమెరికాలో చాలా ఉన్నాయి. ఈ కంపెనీస్ కూడా కోర్టుకి వెళ్ళారు, మా మీద ఇట్లా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడు, ప్రెసిడెంట్ ట్రంప్కి దానికి అధికారం లేదు, ఈ లా ఈజ్ ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ పర్పస్, ఇది ఎమర్జెన్సీ పోయి ఆయన రెగ్యులరైజ్ చేసేసాడు, దాన్ని వార్ కండిషన్ లో చేయాలి. సో ఇట్లాంటి కండిషన్ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు నిర్ణయం ఇస్తున్నాం, రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తామని ఒక 2-3 వారాల నుంచి నడుస్తున్న వాళ్ళు. ఫైనలీ 6-3 మెజారిటీ వర్డిక్ట్. 6 జడ్జెస్ కన్కర్ చేశారు, 3 అపోజ్ చేశారు, జడ్జిమెంట్ వచ్చింది. దాంట్లో ఏమన్నారంటే చాలా క్లియర్గా ప్రెసిడెంట్ ట్రంప్కి ఈ IEEPA దాని కింద ఆయనకి అధికారం లేదు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటించే అధికారం లేదు. టారిఫ్లు అనేది యుఎస్ కాంగ్రెస్ నిర్ణయిస్తారు, కానీ మిగతా కొన్ని చట్టాలు ఉన్నాయి దాని కింద ప్రెసిడెంట్ ట్రంప్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒకటి సెక్షన్ 122 ఆఫ్ 1974 ఒకటి ఉంది, ఓకే, ట్రేడ్ యాక్ట్. దాని మీద చేసిందంటే దాని మీద 10% టారిఫ్ పెట్టారు. మనకు లేదు, మిగతా దేశాలు పెట్టారు, చాలా దేశాలు. అది కూడా క్లారిటీ లేదు, ఒప్పందం చేసిన దేశాలకి ఉంటుందా, ఒప్పందం చేయని దేశాలకు ఉంటుందా, ఎగ్జంప్టెడ్ దేశాలు ఉన్నారా మనకు తెలియదు. ఆయన అనౌన్స్మెంట్ అట్లా ఉంటుంది అన్నమాట, మనం ఊహించుకోవాలి ఏముందనేది. తో పెట్టారు. ఇప్పుడు దానికి ప్రాబ్లం ఏంటంటే ఈ యాక్ట్లో ఈ 10% టారిఫ్ని 154 రోజుల లోపల యుఎస్ కాంగ్రెస్ అప్రూవ్ చేయాలి, లేకుంటే దాని తర్వాత ఇట్ బికమ్స్ ఇన్వాలిడ్. ఓకే ఓకే 154 అంటే 30 ఇంటూ ఒక 5 అని పెట్టుకుని 4 నెలలు 5 నెలలు ఇది అప్రూవ్ చేయాల్సి వస్తుంది. తో ఈ టారిఫ్ రిజెక్ట్ అయింది అనుకోండి, యుఎస్ కాంగ్రెస్ రిజెక్ట్ చేస్తారు. ఇట్లా రిజెక్ట్ చేసినప్పుడు ఈ కలెక్ట్ చేసిన డబ్బులు ఏమైంది? ఇల్లీగల్ కదా. 16 లక్షల కోట్లు మన కరెన్సీ 50% పెట్టిన దానికి చైనీస్ వాళ్ళ దగ్గర నుంచి, మన దగ్గర నుంచి, మిగతా చాలా కంట్రీస్ దగ్గర. ఇప్పుడు ఈ చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న కంపెనీలు వాళ్ళేమంటారంటే మాకు రీఫండ్ చేయండి, ఓకే ఇది ఇల్లీగల్ డిక్లేర్ చేసిన తర్వాత మాకు ఆ డబ్బులు మేము కట్టిన ట్యాక్స్ మాకు వాపస్ కావాలి. అవకాశం ఉందా రిఫండ్ చేసే అవకాశం? అసలుకే ఫైనాన్షియల్ ఎకనామిక్ ఎమర్జెన్సీ ఏంటంటే టెక్నికలీ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇదంతా ఆటోమేటెడ్ సిస్టమ్ నుంచి వస్తుంది, ఎలక్ట్రానిక్ సిస్టమ్ నుంచి ట్రాన్స్ఫర్స్ అవుతుంది, ట్యాక్స్లు కడతారు. సో మీ
రివర్స్ చేయాల్సి వస్తుంది అంతే, ట్రాన్సాక్షన్ని రివర్స్ చేయాల్సి వస్తుంది. ఒకరు మీకు గూగుల్ పే అమౌంట్ పంపించాడు, తప్పుగా పంపించాడు మీకు, లేకుంటే మీకు ఇచ్చారు, మీరు వారం తర్వాత రిటర్న్ చేసినప్పుడు మీరు అదే ట్రాన్సాక్షన్కి వెళ్ళి రివర్స్ చేస్తారు మీరు. అంటే అసలుకే ఎకనామిక్ ఎమర్జెన్సీ అని చెప్తున్న పరిస్థితుల్లో మళ్ళీ రిఫండ్ చేస్తే ఏంటి పరిస్థితి? అది మేజర్ ప్రాబ్లం రాబోతుంది. ఇప్పుడు దాకా సుప్రీంకోర్టు దాంట్లో క్లారిటీ ఇవ్వలేదు, యుఎస్ సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు. వన్ ఆఫ్ ద జడ్జెస్ ఈ నెగటివ్ చేసిన జడ్జి, అంటే కన్కర్ చేయని జడ్జి, మైనారిటీ జడ్జిమెంట్ ఉన్న జడ్జి ఏమన్నారంటే, మీరు ఇది చేస్తే మొత్తం దేశం అంతా అయోమయం అయిపోతుంది, ఎవరికి ఎక్కడ రీఫండ్ ఏం తెలియదు, ఎవరికి ఇస్తారో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీటైల్లో తెచ్చుకున్నారండి, టార్గెట్ వాళ్ళు తెచ్చుకొని టీషర్ట్ అమ్మారు, వాళ్ళు రీఫండ్ అడుగుతున్నారు. ఎవరి కోసం రీఫండ్? కస్టమర్ కోసం అడుగుతున్నారు. కస్టమర్ కట్టింది కదా లాస్ట్ అడగ, కస్టమర్కి ఎట్లా ఇస్తారు? యుఎస్ గవర్నమెంట్కి తెలియదు కస్టమర్ ఎవరని, వాళ్ళు టార్గెట్ తోనే డీల్ చేస్తారు. టార్గెట్ వాళ్ళు ట్యాక్స్ కట్టారు, టారిఫ్ కట్టారు, కరెక్ట్ మానిటరింగ్ జరగదు, కరెక్ట్ వాడికి వెళ్ళదు. అది ఎవరికి అది ఇండివిజువల్ బయర్ దగ్గర వెళ్ళదు. సో ట్రంప్ దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది, పవన్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు, నేను $100 బిలియన్ కలెక్ట్ చేశాను, ఇప్పుడు $200 బిలియన్ కాబోతుంది, మీ అందరికి $2,000 చెక్ రాసి ఇచ్చేస్తాను. చెక్ రాసి ఇచ్చేసాడు, అయిపోతుంది కదా, రీఫండ్ లాగానే అయిపోతుంది. కానీ వాళ్ళు కోర్టుకి వెళ్ళిన కంపెనీలో ఒప్పుకోరు, వాళ్ళంటూ మేము కట్టిన డబ్బులు ఇది మాకు రిటర్న్ కావాలి. సో ఇది ట్రంప్ ప్రాబ్లం. ఇప్పుడు ట్రంప్ ఎట్లా అయిపోయింది, ట్రంప్ సంగతి ఏమైందంటే, ఇప్పుడు ఆయన పాప ఏం చేయలేకపోతున్నాడు. ఈ 10% పెట్టాడు, నేను ఇంకా పెడతాను చూడండి వస్తుంది అది ఇది అన్నారు. ఇది అన్నిటికీ వీళ్ళు కోర్టుకి వెళ్తారు. అండ్ యుఎస్ జస్టిస్ సిస్టమ్ మన జస్టిస్ సిస్టమ్ లాగా కాదు. మన దగ్గర 20-30 సంవత్సరాలు కూడా అయిపోతుంది, ట్రంప్ పోతారు, అందరు పోతారు, కానీ ఆ కేసు నడుస్తూనే ఉంటుంది. వాళ్ళు చూడండి, ఈ కేసు వచ్చిన తర్వాత విత్ ఇన్ 6 months కేసు డిసైడ్ చేశారు, జడ్జిమెంట్ ఇచ్చేసారు, అంత ఫాస్ట్ ఉంటుంది వాళ్ళ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈయన కొత్త తీసుకొచ్చే చట్టాలు కూడా ఛాలెంజ్ చేస్తారు, డెఫినెట్లీ ఛాలెంజ్ చేస్తారు. అంటే సురేష్ గారు, ఇప్పుడు IEEPA కింద టారిఫ్లు విధించడం రాంగ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో ఇది ఒక కీలకమైన నిర్ణయం, కోర్టు తీర్పు ఇది. అయితే అధ్యక్షుల చేతులు కట్టేసినట్టే భావించాలా మనం ప్రెసిడెన్సీ? అవును, డెఫినెట్గా. ఎందుకంటే ఆయనకి అంటే దూకుడికి అడ్డుకట్ట పడిందా ట్రంప్ దూకుడు? క్లియర్గా యుఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చట్టాలు ఏముంది, చట్టంలో ఏం రాసింది దాన్ని ఇన్ఫర్ చేస్తారు కోర్టు. మన దగ్గర కూడా అంతే, చట్టాలు క్రియేట్ చేయరు, అది జాబ్ ఆఫ్ ద లెజిస్లేచర్. కరెక్ట్. ఆ చట్టాలని వైలేట్ చేశారా లేదా అని చూస్తారు అనమాట. అది సుప్రీంకోర్టు పని. మన దగ్గర హైకోర్టు, సుప్రీంకోర్టు, ఏ కోర్టు అయినా అదే చూస్తారు వాళ్ళు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, హిస్టరీకి వెళ్తే కూడా యుఎస్ ఇండిపెండెన్స్ ముందు కింగ్ జార్జ్ V అనుకుంటాను, ఆయన ఒక ఇట్లాంటి టారిఫ్ పెట్టాడు యుఎస్ మీద. అప్పుడు యుఎస్కి ఇంకా ఇండిపెండెన్స్ రాలేదు, ఇంగ్లాండ్ నడిపిస్తున్నారు, అప్పుడున్న రాజులు నడిపిస్తున్నారు. ఇట్లాంటి టారిఫ్ పెట్టారు అక్కడున్న ప్రజల మీద. ప్రజలు రెబెల్ చేశారు, మాకు డెమోక్రసీ లేదు, మాకు అడగానికి ఎవరినంటే అడగాలి మాకు తెలియదు, మా దగ్గర ఎలక్షన్ లేవు, మా దగ్గర కాన్స్టిట్యూషన్ లేదు, మా దగ్గర అసలు లోక్సభ పార్లమెంట్ లేదు, మీరు మా మీద ఎట్లా పెడతారు, మేము ఎట్లా దాన్ని హౌ టు బి రెసిస్ట్ అన్నాడు. అదే సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది, అదే చట్టం తీసుకొచ్చారు దాని తర్వాత కాన్స్టిట్యూషన్, సేయింగ్ దట్ ఇట్లాంటి ట్యాక్స్లు గురించి విధించాలంటే అది యుఎస్ కాంగ్రెస్ పాస్ చేయాలి. ఆర్టికల్ 1 అదే చెప్తుంది వాళ్ళ కాన్స్టిట్యూషన్. నౌ దే కెనాట్ డూ ఎనీథింగ్. వెళ్ళారనుకోండి, కొంచెం మెజారిటీ ఉంది రిపబ్లికన్స్, 1-2 సీట్లు, అది కూడా పోతుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇట్లా ఓటింగ్ జరిగింది, 4 అటువైపు వెళ్ళి ఓటేశారు రిపబ్లికన్స్ వాళ్ళు. అది ఈసారి కూడా జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూయెంట్స్ అంటే వాళ్ళ ఓటర్స్ మీద ఇంపాక్ట్ పడ్డది. $2,000 ఖర్చు చేసి ఒక ఫ్యామిలీ $3,000 ఖర్చు చేయాల్సి వచ్చింది లాస్ట్ 6 months. టారిఫ్ వచ్చింది, వాళ్ళ మీద ఉంది భారం అంతా. మనకేం ప్రాబ్లం లేకుండా ఇండియాలో ఆర్డర్ తగ్గి ఉంటుంది. ఓకే, 1,00,000 టీషర్ట్ సప్లై చేసే కంపెనీకి అక్కడ సప్లై చెప్పుకుంటాడు, సార్ ఈసారి 50 చాలు, 50,000 టీషర్ట్లు చాలు, 1,00,000 వద్దు, టారిఫ్ చాలా ఎక్కువ ఉంది, బంగ్లాదేశ్ని కొనుక్కుంటాం మిగతాది. ఓకే, కానీ అక్కడ ఏ వెళ్తుందో వాళ్ళ మీద ఈ ఎంత ట్యాక్స్ ఫాల్స్ ఉందేమన్నమాట, కస్టమర్ మీద. మీకు గుర్తుంటుంది, ప్రెసిడెంట్ ట్రంప్ మన ఈ 50% టారిఫ్ పెట్టినప్పుడు 2 నెలల తర్వాత, 2 నెలలు కూడా కాదు, నెల తర్వాత ఆయన కొన్ని ఇండియా నుంచి తెప్పించుకునే కొన్ని ఐటమ్స్ని 50 నుంచి ఆల్మోస్ట్ 0 దాకా తీసుకొచ్చారు. బాస్మతి రైస్, మన దగ్గర బాస్మతి లోకల్లో తయారు చేసే 2 దేశాలు, ఒకటి మనం, ఒకటి పాకిస్తాన్. పాకిస్తాన్ క్వాలిటీ అంత బాగాలేదు బాస్మతి, మనది సూపర్ ఉంటుంది. బాస్మతి మీద రేట్ తగ్గించేసి 50 నుంచి. స్పైసెస్
మన మిర్చి పౌడర్ కానీ హల్దీ కానీ మిగతా సినమన్ కార్డమమ్ క్లోవ్స్ మొత్తం టీ తగ్గించేశారు. ఎందుకంటే ఇదన్నీ మన దేశం నుంచి వెళ్తున్నా అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ ఇండియన్స్ ఎక్కువ వాడతారు. చాలా మందికి తెలియనే లేదు, మెల్లగా చేసిండు ఆయన. ఎందుకంటే ఆయన తెలిసిపోయింది అక్కడ ఉన్న వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. లోకల్ మనకు ఎలక్షన్ జరిగింది అక్కడ వాళ్ళ ఒక వన్ ఆఫ్ ద పర్టికులర్ స్టేట్స్లో ఒక ఎలక్షన్ జరిగితే రిపబ్లికన్ సీట్ ఉండేది 15-20 సంవత్సరాల నుంచి ఓడిపోయారు. ఆ ఏరియాలో చాలా మంది ఎక్కువ ఇండియన్స్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ అండ్ నాట్ ఎన్ఆర్ఐస్, ఇండియన్స్ ఒరిజిన్ అన్నమాట, ఒరిజినలీ ఫ్రమ్ ఇండియా, ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. అది అప్పుడు వాళ్ళకి న్యూస్ వచ్చేసింది, ఇది ఇంకా ముందుకు వెళ్తే మనం రాబోయే వాళ్ళ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఇప్పుడు నవంబర్లో ఓడిపోతారు. ఆల్రెడీ ట్రంప్ రేటింగ్ నిక్సన్ కన్నా తక్కువ ఉంది. నిక్సన్ వాటర్ గేట్ స్కాండల్ చెప్పుకపోయిన ఆ టైంలో ఉన్న రేటింగ్ కూడా ట్రంప్కి ఇప్పుడు లేదు. అంత అన్పాపులర్ ఉన్నాడు. అంటే సురేష్ గారు, ఇప్పుడు అమెరికాలో రాజ్యాంగం ఆర్టికల్ 1 ప్రకారం ఇలా టారిఫ్ల విషయంలో వాళ్ళ కాంగ్రెస్ తీసుకోవాలి. మన దగ్గర పార్లమెంట్ ఎలాగో అక్కడ వాళ్ళ కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలి. ఆర్టికల్ 2 ప్రకారం దాన్ని అమలు చేసే బాధ్యత అధ్యక్షుడికి ఉంటుంది. ఆర్టికల్ 3 ప్రకారం అక్కడ సుప్రీంకోర్టు దీన్ని పర్యవేక్షించాలి. ఇవన్నీ ట్రంప్కి తెలియదా? తెలిసి ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనుకున్నారంటే, నేను అపాయింట్ చేసిన జడ్జిలు కదా, నాకే వస్తుంది రూలింగ్ అనుకున్నారు. దానికోసం నిన్న జడ్జిమెంట్ రాగానే విపరీతంగా తిట్టారు, జడ్జిని తిట్టాడు. ఓకే, మన దగ్గర నెక్స్ట్ డే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయిపోతుండే. ఆలోచించండి, మోదీ గారు వ్యతిరేకంగా ఎన్నో రూలింగ్స్ వచ్చినాయి. ఓకే, ఎన్నో రూలింగ్స్ వచ్చినాయి, కానీ మోదీ గారు తిట్టారా జడ్జిని పట్టుకుని? తిట్టలేదు. మన దేశంలో ఎవరైనా తిట్టినా కానీ ఆయన కోర్టు వేసుకుంటారు వాళ్ళు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని. అవును, తిట్టడానికి లేదు కూడా. యూ కెన్ డిసగ్రీ విత్ ద జడ్జ్మెంట్, యూ కెనాట్ డిసగ్రీ విత్ ద జడ్జ్. కరెక్ట్ కరెక్ట్. అవును, జడ్జ్మెంట్ మీద తిట్టచ్చు, అవును, చేసిన తప్పు అది ఇది అని చెప్పేసి, కానీ జడ్జిని తిట్టకూడదు. ఆయన వాళ్ళ క్యారెక్టర్ మీద డౌట్ వేస్తున్నాడు. వీళ్ళు అమ్ముడు పోయారు, ఫారిన్ పవర్స్ కి పనిచేస్తున్నారు, ఫారిన్ పవర్స్ వాళ్ళు డాన్స్ చేసుకుంటున్నారు, పండుగ చేసుకుంటున్నారు. మనం చూడండి, సి ట్రంప్ బేసిక్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పవన్ గారు, ఆయనకు ఒక ఫీలింగ్ ఉంది అమెరికా హెస్ బీన్ చీటెడ్ టు అ సర్టన్ ఎక్స్టెంట్. కరెక్ట్, అమెరికాని చాలా మటుకు చైనా లాంటి దేశాలు, మెక్సికో, ఈవెన్ కెనడా, యుఎస్ మీద చాలా మటుకు వీళ్ళ ప్రోడక్ట్స్ రేట్ తగ్గించి యుఎస్లో ఉన్న మార్కెట్ మొత్తం ధ్వంసం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఇండస్ట్రీ, ఇప్పుడు యుఎస్లో లేదు అసలు స్టీల్ ఇండస్ట్రీ, చాలా తక్కువ. మొత్తం స్టీల్ ఇండస్ట్రీ చైనా తీసుకెళ్ళిపోయారు. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ముందు జపాన్, తర్వాత చైనా, మొత్తం తీసుకెళ్ళిపోయారు. ప్రతి సెక్టర్లో చూడండి, యుఎస్కు ఉన్న ఒక ఆ టైంలో ఉన్న లీడర్షిప్ ఇప్పుడు లేదు, పోయింది మొత్తం. ఆ కోపం ఉంది, దట్ వీ హ్యావ్ బీన్ చీటెడ్. ఎవరు చీట్ చేశారు? వీళ్ళు చేశారు. ఈ కంట్రీస్ అన్ని కలిసి మమ్మల్ని చీట్ చేస్తున్నారు. మా దగ్గర $50 తయారైతున్న ప్రోడక్ట్ $20 తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. వాళ్ళ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నారు. మా దగ్గర ఇండస్ట్రీని మొత్తం ధ్వంసం చేస్తుంది. దానికోసం ఇప్పుడు కూడా ఈ టారిఫ్లు అన్ని పెట్టినా కూడా, తీసినా కూడా, తగ్గించినా కానీ 2-3 ప్రోడక్ట్స్ మీద ఇప్పుడు కూడా 50% ఉంది. మనకు కాదు, అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ అస్. సిమెంట్ అండ్ స్టీల్, సిమెంట్ స్టీల్ మీద మీరు 50% పెట్టారు. ఎందుకంటే అమెరికన్ సిమెంట్ ఇండస్ట్రీ ప్రొటెక్ట్ చేయడానికి చేస్తున్నారు. స్టీల్ ఇండస్ట్రీ కూడా, వాళ్ళ స్టీల్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ధ్వంసం అయిపోయింది. బెత్లెహెమ్ స్టీల్, చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మూతపడ్డాయి. సో ఆ ప్రొటెక్ట్ చేయాలని మనం కూడా చేస్తాం. చైనా నుంచి మనకి స్టీల్ డంపింగ్ చేస్తారు, చైనా వాళ్ళ ఎక్స్పర్ట్స్ దీంట్లో, బిలో ద కాస్ట్ ప్రైస్. అంటే మనం తయారు చేసే కాస్ట్ కానీ తక్కువ కాస్ట్ ఇక్కడ ఇచ్చి పడేస్తారు. మనం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియానో, లేకుంటే రౌర్కెలా స్టీల్ ప్లాంటో, లేకుంటే సేల్లో ఎక్కడైనా తయారు చేసి, మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ తయారు చేసి బయటికి తీసుకొచ్చే రేట్ కానీ తక్కువ రేట్లో అమ్ముతారు ఇండియాలో. అప్పుడు న్యాచురల్ మన వాళ్ళు కొంటారు కదా. అదే నాకు వైజాగ్ స్టీల్ ఏంటి, నాకు చైనా వచ్చే స్టీల్ ఏంటి ఒకటే అంటారు మనం. అక్కడే వచ్చింది. సో గవర్నమెంట్ ఏం చేస్తారు, డంపింగ్ డ్యూటీ పెట్టారు. సో దట్ ప్రోడక్ట్ బికేమ్ ఎక్స్పెన్సివ్. మన ప్రోడక్ట్ కంపేర్. సిమెంట్ కూడా అంతే. చైనా వాళ్ళు సోలార్ ప్యానల్ మీకు గుర్తుంటుంది, తీసుకొచ్చి విపరీతంగా భారతదేశంలో ఫ్లడ్ చేసేసారు. ఒక టైంలో ఏమైనా సీరియల్ లైట్ కూడా వాళ్ళు ఇక్కడ వాళ్ళు తయారు చేసి మనకు పంపించి, ఇప్పుడే తగ్గింది. ఈ పరిస్థితుల్లోనే ట్రంప్ ఒక ఫీలింగ్ ఉంది, వీ హావ్ బీన్ చీటెడ్. మమ్మల్ని వీళ్ళందరూ కలిసి దే మేడ్ ఉల్లు ఆఫ్ అస్. అంటే మీరు ఇందాక చెప్తున్నట్టు గతంలో నిక్సన్ కి ఉన్న దానికన్నా ఇప్పుడు ఇమేజ్ తగ్గిపోవడానికి కారణం ఏంటి? అతను వీసాస్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు, ఇలాంటి టారిఫ్లు విధిస్తున్నాడు, ఇదంతా కూడా అమెరికా కోసం ఏం చెబుతున్నాడు. అయినా కూడా ఇమేజ్ ఎందుకు తగ్గిపోతుంది ట్రంప్ కి? ట్రంప్ ఏ క్యాంపెయిన్ మీదో ఎలక్షన్ గెలిచాడో అది మర్చిపోయాడు. ఏముండే, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. టారిఫ్లు కాదు దాంట్లో మాట్లాడు, అమెరికాలో పెట్టుబడి పెట్టాలి,
అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలు రావాలి, మా దగ్గర తయారు చేయండి. మీకు గుర్తుంటుంది, ఐఫోన్ ఇండియాలో ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నారని చెప్పినప్పుడు ట్రంప్ ఒక డైలాగ్ కొట్టాడు, అక్కడెందుకు ఫ్యాక్టరీ మన దగ్గర పెట్టాలి కదా అన్నాడు యుఎస్లో. ఆలోచించండి, అట్లాంటి పొజిషన్ ఉండే ఆయనకి. ఎవడొస్తే నేను ఒక ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను కానీ పిలిచి వైట్ హౌస్లో మీటింగ్ పెడతాను, చూడండి ఈ కంపెనీ మన దగ్గర $200 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు, దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి, దీంట్లో 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆయనకు అదొక్కటే ఉంది, దట్ మోర్ నంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మన దగ్గర ఆల్మోస్ట్ డెడ్ ఇండస్ట్రీని మళ్ళీ రివైవ్ చేస్తున్నాను నేను, అది ఖాళీ రాదు. నేను ఎన్నోసార్లు ఐ థింక్ మన ఛానల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అమెరికాలో తయారు చేస్తున్న ఒక ప్రోడక్ట్కి గంటకి $10 పెట్టుకుంటే ఎంప్లాయీ కాస్ట్, మన దగ్గర $2 చేయొచ్చు. సో న్యాచురల్ ఇక్కడ చేపిస్తారు కదా, అదే మన కాస్ట్ ఆర్బిట్రేజ్. మన ఐటీ కంపెనీ దాని మీద పనిచేస్తాం. పెద్ద పెద్ద ప్రోడక్ట్లు వాళ్ళు చేస్తారు, చిన్న చిన్న అంటే పెద్ద ప్రోడక్ట్ బ్యాక్ ఎండ్ అంతా మన వాళ్ళు చేస్తారు. ఐప్యాడ్ ఐపాడ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు మొదలు పెట్టారు, ముందు లేకుండే. కానీ తయారు చేసే దాంట్లో ఈవెన్ సర్వీసెస్ ఇండస్ట్రీలో మన దగ్గర కాస్ట్ ఆర్బిట్రేజ్ మోడల్ మీద ఉంటాం మనం. అది ఇప్పుడు మారుతుంది, ఏ వచ్చిన తర్వాత అది పెద్ద ఇంకో స్టోరీ అది. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి అర్థమైపోయింది, ఈ మనతోని భారతదేశంతో ఎందుకు ఒప్పందానికి వచ్చారు, అన్ని రోజులు ఆగి సడన్ గా EU వచ్చి మనతోని ఒప్పందం చేసుకున్నాడు. ఆయన పానిక్ అయ్యాడు. EU మనకన్నా ముందు వచ్చి కార్లు అమ్మడం మొదలు పెట్టాలో భారతదేశంలో, బైకులు తీసుకొస్తారో ఆయనకు భయం ఉండేది. BMW బైక్స్ వస్తుందో, BMW కార్లు వస్తుందో, మర్సిడీస్ వస్తుందో, చాలా కార్లు ఉన్నాయి చూడండి, లంబోర్గిని వస్తుందో ఏం తెలియదు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. అంటే సురేష్ గారు, ఇండియా యుఎస్ ఫ్రేమ్ వర్క్ గురించి కూడా మనం మాట్లాడదాం. అయితే దీని కంటిన్యూయేషన్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పిన తర్వాత కూడా ఆయన గ్లోబల్ టారిఫ్ 10% పెంచాడు సెక్షన్ 122 ప్రకారం. ఇది 150 days అంటున్నాడు. ఎట్లా సాధ్యం? చట్టం ప్రకారం 154 days. ఓకే, విత్ ఇన్ 154 days కాంగ్రెస్ వాళ్ళ పార్లమెంట్ అప్రూవ్ చేయాల్సి, వాళ్ళు చేయరు. అంటే ఎట్టి పరిస్థితుల్లో టారిఫ్లు అమలు చేస్తానని చెబుతాడు. ఎట్లా ఆప్షన్స్ ఏమున్నాయి? ఇంకో ఆప్షన్ ఉంది, సెక్షన్ 301 అంటారు. సెక్షన్ 301 లో ఏం చేస్తుందంటే యుఎస్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. నేను చెప్పాను చూడండి, ఒక దేశం మీద ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేయొచ్చు. చైనా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఒక ట్రేడ్ కమిషన్ పెట్టి ట్రేడ్ కమిషన్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. చేసి కరెక్ట్ వీళ్ళు మన మీద డంపింగ్ చేస్తున్నారు, మన ఇండస్ట్రీని మొత్తం ఫినిష్ చేయడానికి చేస్తున్న పని అని చెప్తే అప్పుడు ప్రెసిడెంట్ ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ దానికి కాంగ్రెస్ అప్రూవల్ తర్వాత కావాల్సి వస్తుంది. ఓకే ఓకే, ఎమర్జెన్సీ పవర్ ఆయన చేసుకోవచ్చు ఇమీడియట్ గా. కానీ దాని తర్వాత ఎన్ని రోజులు ఒక లిమిట్ ఉంది, దేనికైనా ఒక లిమిట్. ఇందాక అన్నట్టు వార్ కండిషన్ లో లేకపోతే ఎమర్జెన్సీ కండిషన్ లో మాత్రమే చేయాలి. మనతోని భారతదేశం మీద 50% పెట్టడానికి ఏ యుద్ధం వచ్చిందండి? అవును, ఫ్రెండ్లీ అయ్యా మళ్ళీ. అదే ఏ యుద్ధం రాలేదు. సో బేసిక్లీ ప్రాబ్లం ఏంటంటే ట్రంప్ది, ఆయన అనుకున్నారు ఈ అమెరికన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది చూడండి, 39 ట్రిలియన్ అయి ఉంటుంది ఇప్పుడు దాకా, 37 ఉండే ఆయన వచ్చినప్పుడు. దాన్ని తగ్గించడానికి మనం టారిఫ్ కలెక్ట్ చేసి దాని నుంచి కట్టొచ్చు అని. కానీ వాళ్ళ ప్రజలే ట్యాక్స్ కడుతున్నారు. ఆలోచించండి, ఈయన ఏమేమి ఉండే, ఇండియాలో ఉన్న కంపెనీ టారిఫ్ కట్టాలి, ఇండియాలో కంపెనీ కట్టట్లేదు. మనం ఓన్లీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంతే. వాడు అక్కడ దిగేటప్పుడు కస్టమ్స్ తోటి అక్కడ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళని, వాడు కడుతున్నారు, ఆయన కస్టమర్ దగ్గర తీసుకుంటాడు. సింపుల్, ఇట్లాంటి లాజిక్ ఉందన్నమాట. కానీ ఇది అంగీకరించడానికి రెడీగా లేరు ట్రంప్. ఆయనకి ఇప్పుడు కూడా ఒకటే ఉంది, మీరు చెప్పిన మాట ఏంటి, ఆయన బ్రింగ్ బ్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ టు యుఎస్. అది కాలేదు. వెనిజువేలా తీసుకోండి ఎగ్జాంపుల్. వెనిజువేలా నుంచి మడూరోని తీసుకొచ్చి అరెస్ట్ చేసి యుఎస్ తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఒక అనౌన్స్మెంట్ చేసింది, మా దగ్గర ఉన్న అమెరికన్ ఆయిల్ కంపెనీస్, దీనికన్నా కొంతమంది దీనికన్నా ముందు కూడా వెనిజువేలాలో ఉన్నారు, షెవ్రాన్ లాంటి, ఎక్సాన్ మోబిల్, వాళ్ళు $500 బిలియన్ పెట్టుబడి పెడుతున్నారు. ఆయనకి 500 బిలియన్ ఒక ఫిక్సేషన్ ఉందనుకుంటా, నాకు ఈ నంబర్ మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది, మన దగ్గర కూడా చెప్పారు. $500 బిలియన్ పెట్టుబడి పెడతారు వెనిజువేలన్ డ్రిల్లింగ్ టెక్నాలజీలో, రిఫైనింగ్ టెక్నాలజీలో. పిలిపించుకున్నారు వైట్ హౌస్కి, వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ అందరు పక్కన కూడా పెద్ద అనౌన్స్మెంట్ చేశారు 2 నెలల ముందు. బయటకు వచ్చి వాళ్ళు అన్నారు, మేము $1 కూడా పెట్టాం, మా పాత పెట్టుబడి అక్కడ పడింది. దీనికన్నా ముందు హ్యూగో చావెజ్ ప్రెసిడెంట్ ఉండే, మడూరో వాళ్ళ పెద్దనాన్న చెప్పొచ్చారు, ఆయన ఆయన మొత్తం నేషనలైజ్ చేసేసారు, మా డబ్బులు మొత్తం పోయింది, మీరు ఆ డబ్బులు ముందు ఇప్పి, ఆ డబ్బులు నేను ఇప్పాను అని చెప్పి ఓపెన్ చెప్పేసి, ఆ డబ్బులంతా పోయిందే, మీరు రైట్ ఆఫ్ చేసేసారు కదా బ్యాలెన్స్ షీట్లో, ఏం మర్చిపోండి ఆ డబ్బులని, మీరు కొత్త పెట్టుబడి పెట్టండి. వాళ్ళన్నా మేము పెట్టాం, గ్యారంటీ ఏంటి? 3 సంవత్సరాలు మీరు వెళ్ళిపోతారు, కొత్త ప్రెసిడెంట్ వస్తాడు, ప్రెసిడెంట్ వచ్చి ఏం చేస్తాడు? ట్రంప్ చెప్పిన నాకు సంబంధం లేదు, ఏం చేస్తారు? తర్వాత అనౌన్స్మెంట్ ఏం చేశారు, మన ట్రేడ్ డీల్ మన ఏ రోజు అనౌన్స్ చేశారు చూడండి ట్రంప్,
దానికన్నా 3 గంటల సేపు ముందు అనౌన్స్మెంట్ చేశారు. చాలా మంది మన మీడియాలో మిస్ అయిపోయారు. ఇండియా అండ్ చైనా విల్ ఇన్వెస్ట్ ఇన్ వెనిజువేలన్ ఆయిల్ ఇండస్ట్రీ. ఎందుకంటే మన ఇద్దరికి అన్నిటికంటే ఎక్కువ ఆయిల్ రిక్వైర్మెంట్ ఉన్న 2 దేశాలు మనం చైనా. చైనా ఇప్పుడు కూడా టిల్ మడూరోని తీసేదాకా చైనా వాజ్ ద బిగ్గెస్ట్ బయర్ ఆఫ్ వెనిజువేలన్ ఆయిల్. అందరికన్నా ఎక్కువ చైనా కొంటుంది. ఇటువైపు రష్యా నుంచి బిగ్గెస్ట్ బయర్ ఇప్పుడు కూడా చైనానే. వాళ్ళు ముట్టుకోరు యూఎస్. నేను చెప్పాను దాని రీజన్స్ మీకు చెప్పాను. సప్లై చైన్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ ఉన్న చాయిసెస్ ఏంటి? అమెరికా గ్రేట్ అగైన్ అనేది వాళ్ళ ట్రెడిషనల్ ఓటర్స్ ఇప్పుడు కూడా బిలీవ్ చేస్తున్నారు. అమెజాన్ నుంచి 16,000 మంది ఎంప్లాయీస్ని తీసేశారు పోయిన నెల. దాంట్లో 11 నుంచి 12,000 మంది యుఎస్ సిటిజన్స్. కానీ మొన్న ఒక వీడియో తీశారు. అమెజాన్ ఇండియాలో ఏదో పార్టీ జరిగింది. ఆఫీస్లో జరుస్తూనే ఉంటుంది పార్టీ. బర్త్డే ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. దాన్ని వీడియో యుఎస్ కొంతమంది పోస్ట్ చేసిన తర్వాత యుఎస్ వాళ్ళు దాని మీద కామెంట్ కొడుతున్నారు. అమెజాన్ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు, ఇక్కడ మా ఉద్యోగం పోతున్నప్పుడు. వాళ్ళు అట్లా ఏం చేయలేదు. ఇక్కడ కూడా పోయినాయి 1,500 మంది ఉద్యోగం పోయినాయి ఇండియాలో కూడా. అక్కడ వాళ్ళ ఎక్కువ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. అక్కడ ఎక్కువ మందిని సాక్ చేశారు అమెజాన్. దానికి కారణాలు ఉన్నాయి వాళ్ళు చెప్తున్నారు. ఏ కానీ ప్రాసెస్ ఎఫిషియన్సీ పెంచడానికి అన్ని. కానీ ఇండియన్స్ మీద అంత హేట్ ఉంది చూడండి. మనం ఏం తప్పు చేశాం? ఆఫీస్లో పార్టీ చేసుకుంటే అమెజాన్ ఆఫీస్లో అక్కడ ఉన్న యుఎస్ సిటిజన్స్ మన మీద కామెంట్ కొడుతున్నారు, మా ఉద్యోగం పోయినాయి, ఈ ఇండియన్స్ కారణమే పోతుంది మా ఉద్యోగం. వాళ్ళు చూడండి పార్టీ చేసుకుంటున్నారు, మేము ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాం. ఇది పరిస్థితి. సో ఎప్పుడు అమెరికా ప్రాబ్లం ఏంటంటే బేసిక్ 1 లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దే హ్యావ్ బికమ్ అన్కాంపిటేటివ్. మీరు $10 గంటకు పనిచేస్తే చైనాలో $1 పనిచేయడానికి రెడీగా ఉన్నారు. వియట్నాంలో అదే అమౌంట్ పనిచేయడానికి రెడీగా ఉన్నారు. భారతదేశంలో కాబట్టి $2 పనిచేయడానికి రెడీగా ఉంటారు. ఆ ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తుంది. కోవిడ్ తర్వాత మనం నేర్చుకుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటంటే మనం ఎక్కడ పని నడుస్తుందో అక్కడ కూర్చోక్కర్లేదు, ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. సురేష్ గారు, ఇప్పుడు ట్రంప్ టారిఫ్ పాలసీ మీద సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో మనకి ఏ విధంగా లాభం చేకూరే అవకాశం ఉంది? ఎందుకంటే రష్యా ఆయిల్ కొనుగోలు చేయకుండా మనకి రిస్ట్రిక్షన్స్, అదేవిధంగా చాలా కండిషన్స్ కూడా పెట్టారు. వెనిజులా నుంచి కొనమన్నారు, డబ్బులు ఏమో వాళ్ళకి ఇమ్మన్నారు, ప్లస్ ఈ ఫ్రేమ్ వర్క్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో మనకి ఏదైనా రిలీఫ్ ఉందా ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల? వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దీని లీగల్ పాయింట్స్ క్లారిటీ ఇంకా రాలేదు. నేను ఫోర్బ్స్ చూసాను, CNN చూసాను, సిఎన్బిసి చూసాను, సిఎన్బిసి యుఎస్ ఛానల్, అక్కడ ఆల్ ఛానల్ చూసాను. ఇక్కడ క్లారిటీ లేదు. ఒకటి రీఫండ్ గురించి క్లారిటీ లేదు. రెండోది మీరు చెప్పింది రేపు పొద్దున మోదీ గారు అంటారు ఇదంతా పక్కన పెట్టండి, మేము రేపటి నుంచి మళ్ళీ రష్యన్ ఆయిల్ కొనడానికి పోతాం. ఇప్పుడు ట్రంప్ 50% పెట్టలేదు కదా, మేము రేపటి నుంచి మళ్ళీ కొంటాం యుఎస్ ఆయిల్, రష్యన్ ఆయిల్. ఏం చేస్తారు అది నాకు తెలియదు. నాకు కూడా దాని ఐ నో క్లారిటీ ఉంది. బహుశా చేయొచ్చు, కానీ చేయరు. ఎందుకంటే మేము ట్రేడ్ డీల్ సైన్ చేయబోతున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాం అంటే మొత్తం టారిఫ్ తీసేసారు అనుకుంటారు. కాదు, పాత టారిఫ్లు ఉండే 5-6% అంతా ఉండే. ఆ 18 అనేది ఇప్పుడు 6% అయింది మనకి, లేకుంటే 5% అయింది, లేకుంటే 3% అయింది. దానిపైన 10% పెట్టాల్సింది పెట్టలేదు. ఈ సెడ్ ఐ మేకింగ్ అన్ ఎక్సెప్షన్ ఫర్ ఇండియా. కొన్ని కంట్రీస్ ఎక్సెప్షన్ ఇంక్లూడింగ్ ఇండియా. ఎందుకంటే మనం ట్రేడ్ డీల్ సైన్ చేయబోతున్నాం, లేకుంటే మనం పక్కన పెట్టేస్తాం. ఇన్ఫాక్ట్ ప్రొఫెసర్ జెఫ్రీ షాక్స్ అన్నారు కొలంబియా యూనివర్సిటీ వాళ్ళ పొద్దున చాలా మన ఇండియన్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేశారు. ఆయన అన్నారు నెక్స్ట్ వీక్ మీ డెలిగేషన్ ఒకటి యూఎస్ కి వస్తున్నారు, ట్రేడ్ టాక్స్ నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళడానికి. వాళ్ళ టికెట్ క్యాన్సిల్ చేసుకోమనండి, ఇక్కడ వచ్చి ఏం చేయలేరు వాళ్ళు ఎంజాయ్ చేసుకోమని చెప్పండి అక్కడ, ఈ ట్రంప్ ఏం చేయలేడు అని చెప్పారు. సో ఆ పరిస్థితికి వచ్చేసారు అనమాట. సో ట్రంప్ కి ఇప్పుడు లిటరలీ ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఆయన మళ్ళీ అంటున్నాను నేను అన్ని పెడతాను, అది చేస్తాను, మళ్ళీ లీగల్ ఛాలెంజ్ వస్తుంది, మళ్ళీ కోర్టుకి వెళ్తారు, మళ్ళీ స్టే ఆర్డర్ ఇస్తారు. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఆయన అచీవ్ చేయాల్సిన ఏం ఆయన అచీవ్ చేయట్లేదు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, గ్రేట్ కావట్లేదు అమెరికా. ఎకానమీ స్లిప్ అయింది లాస్ట్ మంత్, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైంది, జీడిపి తగ్గుతుంది ఇప్పుడు డెఫినెట్గా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్ పెరిగింది. ట్రంప్కి ఇంకా ప్రాబ్లమ్స్ రాబోతుంది, అది చాలా క్లియర్. మీరు మీ ప్రజల మీద ఎంత భారం పెడుతున్నారో వాళ్ళు అదే గుర్తు పెట్టుకుంటారో ఓటేసే రోజుల్లో. మన దగ్గర ఉల్లిపాయల కేసు మీకు గుర్తుంటుంది. ఉల్లిపాయలతో గవర్నమెంట్ ఉల్లిపాయల కేసులు ఉన్నాయి. ఏ పరిస్థితి ఉంటుంది ట్రంప్. ఓకే.
ఇది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ గత ఎన్నికల్లో ఎలా అధికారంలోకి వచ్చారో ఆ అవకాశం ఏమాత్రం లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్ల మీద తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ట్రంప్ ఇమేజ్ బాగా దెబ్బతింటోంది. అదేవిధంగా ఈ కొత్త టారిఫ్లు మన మీద లేకపోతే ఇతర దేశాల మీద ఉన్న కొత్త టారిఫ్లకి ఫుల్ స్టాప్ పడినట్టే అని సురేష్ కొచ్చటిల్ గారు చెబుతారు.